లవ్ స్టోరీ ద్వారా ఇన్స్పైర్ అయి తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 227 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, జిమ్లో మనోడు నేను ఒకటి చేస్తుంటే మనోడు ఒకటి చేస్తున్నాడు. సరే చూద్దాం. ఏంటి బ్రో తొక్కుతున్నావు? హలో హలో, ఏంటి పరిస్థితి? ఎంతవరకు అయింది? ఏంటి నెక్స్ట్ ప్లాన్? ఓకే. సో గైస్, పొద్దున్నే జిమ్కి వెళ్ళి వచ్చాను. ఇవాళ సాటర్డే కాబట్టి ఇవాళ జస్ట్ లైట్గా షోల్డర్స్ అండ్ కొంచెం కార్డియో చేసాను అంతే. అండ్ రేపైతే ఇంకా జిమ్ రెస్ట్ అనమాట. రేపు రెస్ట్ డే. ఈవినింగ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి, అలాగే వీడియోస్ కొన్ని ఎడిటింగ్ చేసుకోవాలి. కుదిరితే ఒక వీడియో కూడా షూట్ చేస్తా. అండ్ ప్రజెంట్ అయితే ఒక వీడియో షూట్ చేస్తున్నా. అది ఎవరి ఛానల్ అంటే మా పాప ఛానల్లో ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేను, మా ఆవిడే వల్ల. సో చిన్న కామెడీ వీడియో. సో ఆ వీడియో అయితే ఇప్పుడు షూట్ చేసేసి, అంటే యాక్చువల్గా చాలా రోజులు అయిపోయింది డిలే. ఒకసారి రా, ఒకసారి ఎన్ని రోజులు అయింది చెప్పు వీడియో షూట్ చేసి? ఎన్ని రోజులు అయింది వీడియో షూట్ చేసింది? 2-3 months అవుతుంది. 6 months అవుతుంది. సో ఇప్పుడైతే షూట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. చూద్దాం ఇంకెన్ని రోజులు చేస్తారు. చిన్న ఈసారి ఏంటంటే కామెడీ కంటెంట్ లాగా చేస్తున్నాం అనమాట. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ మోడల్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో చేస్తున్నాం. అండ్ డైలాగ్స్తో చేస్తున్నాం. జస్ట్ మ్యూజిక్ కాకుండా డైలాగ్స్తో చేస్తున్నాం. ఏంటంటే వీళ్ళు జస్ట్ డైలాగ్ చెప్పలేరేమో అని చెప్పి మ్యూజిక్ది ఫస్ట్ అలా పెట్టించా. బట్ డైలాగ్స్ కూడా చెప్తున్నాం, మంచిగా చెప్తుంది కాబట్టి సో డైలాగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం. ఇవాళ కంటెంట్ ఇవాళ అప్లోడా రేపా? ఇవాళ అప్లోడ్ చేసి సాటర్డే కాబట్టి. సో ఇవాళ అప్లోడ్ అయింది మ్యాక్సిమం ఈ వీడియో. చూడండి గైస్, సపోర్ట్ చేయండి. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నా. నన్ను తీసుకెళ్ళడానికి మన స్వరూప్ బ్రో వచ్చాడు. సో ఇప్పుడు మన వర్క్ ఏంటంటే, నేను ఒక వీడియో షూట్ చేసాను యాక్చువల్గా మేము. ఆ వీడియోకి డబ్బింగ్ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సో ఇంకా అప్లోడ్ చేస్తే వాళ్ళ వర్క్ అయితే అయిపోయినట్టే. తర్వాత నేను ఒక సినిమా ప్లాన్ చేస్తాను, ఎందుకంటే చాలా రోజులు అయింది. ఇంకా త్వరలో కొంచెం మొత్తం సెట్ అయిపోయిన తర్వాత డైలీ ఒక సినిమా చూడడానికి ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే కొత్త సినిమాలు ఎలా వస్తున్నాయి ఏంటి అని తెలుసుకోవాలి కాబట్టి. సో బ్రో ఏమంటావు? అంతే, అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. నేను మ్యాక్సిమం అట్లా చూస్తున్నా బ్రో, ఫోన్లో చూస్తున్నా. సో అప్పుడప్పుడు ఏంటంటే మనకి వ్లాగ్స్కి ఎవరన్నా లైక్ మన ధోని కానీ, మన స్వరూప్ కానీ, మా తమ్ముడు కానీ ఎవరన్నా ఒక్కరిని లైక్ మనకి ఏంటంటే డైలీ సినిమా వెళ్తే అంత బడ్జెట్ ఉండదు, అందరూ వెళ్తే గొప్పలు. సో ఇప్పుడైతే ప్రజెంట్ వెళ్ళిపోయి వీడియో అయితే అప్లోడ్ చేసుకుందాం. లెట్స్ గో. అరే మావ లగరా, అరే మావ రే అంతే. కమల్ హాసన్, అరే మావ లగరా రే అరే బ్రో 2 సార్లు వచ్చింది. నువ్వు చెప్పి నేను అడ్జస్ట్ చేసుకుంటా. ఏంటి చెప్పు. అరే మావ నేను మర్చిపోయా. అరే మావ లగరా, అరే మావ రే, అరే మావ లగరా, అరే మావ రే, అరే మామ లగరా, అరే మామ రే, అరే మామ లగరా, అరే మామ చెప్పండి. చెప్పమని. అరే మావ లగరా, అరే మావ రే, అరే మామ లగరా, అరే మామ రే అంతే. అరే మామ లగరా, అరే మామ రే. క్లియర్గా చెప్తే చెప్తాను. ఏం చెప్తాను? క్లియర్గా చెప్తే చెప్తాం బ్రో. గైస్ ఎలా ఉంటది అన్నాడు. 3 సార్లు చెప్పా. ఎక్కడ ఆయన ఒక సౌండ్ చేస్తున్నాడు, ఈయన ఒక సౌండ్. ఒకసారి చెప్తే క్లియర్ గా వినాలి. అప్పుడు నువ్వు వినకపోతే 2 సార్లు చెప్తా. 2 సార్లు చెప్పినా చెప్పకపోతే నీ తప్పు. పాపం బిడ్డను భయపెట్టద్దు. ఓకే ఓకేనా? ఓకే. ఏం బ్రో మాట్లాడి మా వాళ్ళతో ఒక్క నిమిషం బ్రో. నీకు నువ్వు ఇంపార్టెంటా మన వాళ్ళు ఇంపార్టెంటా? షార్ట్ ఫిల్మ్ ఎంత వరకు వచ్చింది అప్డేట్ చెప్పు. సో గైస్, అప్డేట్ ఏంటంటే నిన్న మన ఎడిటర్ బ్రో మన షార్ట్ ఫిల్మ్ పంపించేశారు, టైటిల్స్ అవన్నీ వేసి. సో బాగుంది. చెప్పడం మర్చిపోయారు, అది చూపిస్తా మీకు. ఓకే వీడియో మొత్తం చూపిస్తా, షార్ట్ ఫిల్మ్ మొత్తం మన వాళ్ళకి చూపిస్తా. ఇప్పుడు చూపించి దాంట్లో చేంజెస్ నేను నైట్ చూసాం, నేను మా తమ్ముడు చూసి చేంజెస్ కూడా పంపించేసాం. అది ఇంకా కరెక్షన్ చేస్తా అన్నారు. మన మ్యూజిక్ డైరెక్టర్తో కూడా మాట్లాడా మార్నింగ్. మాట్లాడి ఆయన కూడా లింక్ పంపించాను మిక్సింగ్ మాస్టరింగ్ కి. ఆయన కూడా చెప్పిస్తాను మిక్సింగ్ మాస్టరింగ్ ఎస్ఎఫ్ఎక్స్. ఇంకా డిఐకి కొంచెం మనకి డిలే ఇది ఏంటంటే కొంచెం కరెక్షన్స్ అవి ఉన్నాయి, అవి చేయించుకొని ఒక రోజు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిపోయి చేద్దాం. ఓకేనా?
గెట్ రెడీ. సో గైస్ మళ్ళీ మేము అందరం కలిసి మా షార్ట్ ఫిల్మ్ చూసుకున్నాం అనమాట ల్యాప్టాప్లో. కాదు ఇది ఎలాంటి ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది బ్రో కదా. మామూలుగా అయితే తీసిన వాళ్ళకి ఏంటంటే నీది నువ్వు చెప్పకూడదు, నేను అడుగుతా. నీ ఇన్ని రోజులు మాట్లాడలేదు, నేను అడుగుతా. శ్రీకాంత్ ఎలా అనిపించింది? ఓపెన్ చెప్పు, మామూలుగా ఉన్నది నచ్చిందో నాకు మంచిగా నచ్చింది. ఇది అడిగి చెప్పు జనానికి. బాగుంది, మంచిగా ఉంది. అంటే ఏమనుకుంటున్నావు? బాగుంది బ్రో, మంచిగా లవ్ బర్డ్స్ అంటే బాగా లవ్ బర్డ్స్ కనెక్ట్ అవుతారు, బాగా కనెక్ట్ అవుతుంది. ఓకే, ధోని బ్రో నీకేలా అనిపించింది? జెన్యున్ అంటే మామూలుగా నీకు కొన్ని నచ్చలేదు అన్నావు, అప్పుడు ఇవన్నీ మ్యూజిక్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? మనోడు జెన్యున్ ఏదైనా జెన్యున్ చెప్పు. చాలా బాగా నచ్చింది. అది ఒక డిఫరెంట్ ఫేస్ లోకి వెళ్ళిపోతాం. చూడంగా అరే చేస్తున్నా, ప్రపోజ్ చేస్తున్నాడు కట్టుబడిపోతుంది. కిచెన్ సీన్ కి అయితే బాగా కనెక్ట్ అయిపోయినా బ్రో. ఒక ట్యూన్ వస్తుంది, లిటరల్లీ చాలా బాగుంది నిజంగా బ్రో. మార్క్స్ మై వర్డ్స్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరిని అడగబోతున్నాం అంటే మన దానవీర సోద వద్దులే బ్రో, చెప్పు. సో గైస్ ఏంటంటే ఈ స్టోరీ వెనక చాలా కథ ఉందన్నమాట. నేను కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంటే మన అందరి లైఫ్లో లవ్ స్టోరీస్ ఉంటాయి. సో ఎవరు లవ్ స్టోరీ వాళ్ళది కొంచెం నా లవ్ స్టోరీ ద్వారా ఇన్స్పైర్ అయి తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది యాక్చువల్గా. అంటే మొత్తం కాదు, లైట్గా అంటే మళ్ళీ సినిమాటిక్ లిబర్టీ కూడా తీసుకున్నాను. మొత్తం యాస్టీస్ జరిగినట్టు ఇలా కొంచెం అదేంటంటే జనరల్గా స్కూల్లో అందరికీ ఉండే లవ్ స్టోరీయే, అందరూ కనెక్ట్ అవుతారు. లైక్ స్కూల్లో లవ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం కనెక్ట్ అవుతారు. సో అందరికి నచ్చింది అనుకున్నా. ఇంత కష్టపడి తీసాం అందరం. ఊరికని ఊరు వచ్చి విజయవాడ నుంచి, మనోడు కర్నూలు, మనోడు కడప, పులివెందలు అనేది కర్నూలు మనోడు ఇద్దరిది కర్నూలు, మాది విజయవాడ. మేము ఇక్కడ అందరం కలిసి ఇలా షూట్ చేయడం అన్నీ మంచిగా జరిగినాయి. కొంచెం లేట్ ఎక్కడంటే కొంచెం మనకి కొన్ని డిఫరెంట్ డ్రాఫ్ట్స్ దగ్గర లైక్ లేట్ జరిగినాయి అనమాట. అది కామనే, ప్రతి షార్ట్ ఫిల్మ్ కామనే. కాకపోతే ఇదైతే ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది లైఫ్ టైం నాకు కూడా, మా టీంకి కూడా. ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా అందరికి గూస్ బంప్స్, చాలా అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా కనెక్ట్ అవుతారు. స్కూల్ లవ్ స్టోరీస్ ఉన్న వాళ్ళైతే ఎవరో ఖచ్చితంగా మన స్వరూప్ అడుగుదాం. చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి స్కూల్లో. ఎవరో నేను చెప్పాలా? ఎక్కువ మాట్లాడటం అవసరం బ్రో. ఇప్పుడు ఆ రోజు చూపించిన మ్యాక్సిమం అందరికి. సో ఎక్కువ హైప్ అవటం అనవసరం. అంటే పిలుస్తావా నీ స్కూల్ కలిసి అందరిని పిలుస్తావా? స్కూల్ చూడండి షార్ట్ ఫిల్మ్ చూడండి, సిగ్గుపడతావు. సిగ్గుపడుతున్నాడు ఇలా అన్నాడు. నేనేది పిలుస్తావు? ఓకే. సో గైస్ ఇవాళ కూడా మనం నా ఇంట్లో ఒక వీడియో షూట్ చేసుకుని ఒక కంటెంట్ రాసా. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఒక వీడియో నిన్న షూట్ చేసిన వీడియో ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసా. అండ్ నువ్వేం చేసావు బ్రో? కంటెంట్ డెవలప్ చేస్తున్నా. ఓకే, నువ్వు బ్రో? నువ్వు బ్రో? షాపింగ్. ఓకే, షాపింగ్ వెళ్ళావా? బట్టలకి మనోడికి మనోడి పట్టుకుని చేయనప్పుడు. సో గైస్ ఈ బ్లాగ్ లో అయితే ఇంతే. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి బ్లాగ్ లో మళ్ళీ ఫ్రెండ్స్ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.